శ్లోకమే కదా? అవును. 23. అరుణ గారు చాలా రోజుల తర్వాత వచ్చారు, చదువుతారా శ్లోకాన్ని? వింటాను. ఉమ్, ఈరోజు వినడానికి అనుకుంటాను వచ్చాయి. ఆ, మెసేజ్ పెట్టారా? పడిపడేవారు చదవండి. శ్రీగురుభ్యో నమః. ప్రసన్న దిక్పాంశు వివిక్తవాతం శంఖస్వనానంతర పుష్పవృష్టి శరీరిణాం స్థావర జంగమానాం సుఖాయ తజ్జన్మదినం బభూవ. ప్రసన్న దిక్పాంశు వివిక్తవాతం శంఖస్వనానంతర పుష్పవృష్టి శరీరిణాం స్థావర జంగమానాం సుఖాయ తజ్జన్మదినం బభూవ. నాగేశ్వర్ చదువుతావా? ప్రసన్న దిక్పాంసు వివిక్తవాతం శంఖస్వనానందర పుష్పవృష్టి శరీరిణాం స్థావర జంగమానాం సుఖాయత జన్మదినం బభూవ. వృష్టి విసర్గలు లేవు, ఉన్నాయా? లేవు. లేవు. వృష్టి నపూసకలింగ విసర్గలు. పుష్పవృష్టి అంది. శ్రీదేవి గారు పదవిభాగం చేయగలుగుతారా? గంటలవారు ప్రసన్న దిక్పాంసు వివిక్తవాతం శంఖస్వనాంతర పుష్పవృష్టి శ్రీరిణాం స్థావర జంగమానాం సుఖాయత జన్మదినం బభూవ. ప్రసన్న దిక్పాంసు వివిక్తవాతం శంఖస్వనాంతర పుష్పవృష్టి శ్రీరిణాం స్థావర జంగమానాం సుఖాయత జన్మదినం బభూవ. పదవిభాగం చేయగలుగుతారా మీరు? చేయలేదు సార్. నేను ప్రయత్నం చేయను. ఎవరు? ప్రసన్న దిక్పాంసు వివిక్తవాతం శంఖ వనానంతర పుష్పవృష్టి శరీరిణాం స్థావర. పదం విభాగం చేసేటప్పుడు అక్కడ ఒక విభక్తితో కనబడాలి. అంటే మామూలు పదాలు కాకుండా అంటే సమాసాంతంగా ఉండాలి, పూర్తి సమాసం పూర్తిగా ఉండాలి. దానికి చివరగా మనకు ఇన్ని శబ్దాలు మనం చదువుకున్నాం కదా, అట్లా ఆ విభక్తి రామ 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 విసర్గలు ఉండడము, రామం ఉండడము, రామాయణ ఉండడం, రామాదుడు ఇట్లా ఉండాలి. ఎట్లా అంటే అవి అకారాంతం ఇకారాంతం ఎట్లా అట్లా మొత్తం విభక్తి ప్రత్యయం పూర్తిగా కనబడాలి. అవ్యయం అయితేనేమో ఏది కూడా చాలు ఏవైనా విడిగా ఉంటాయి. అట్లా అని క్రియాపదం ఈ మూడింటిని దృష్టిలో పెట్టుకొని మనం పద విభాగం చేయాలి. అంటే మామూలుగా ప్రసన్న పదం కదా అని మనం కావాలి కాదు. అట్లా శ్రీదేవి గారు చేస్తారు. అయ్యా నమస్తే. కొంచెం ఆలస్యమైంది. అస్మద్ గురుభ్యో నమః. ప్రసన్న దిక్పాంసు వివిక్తవాతం శంఖస్వనానర్తర పుష్పవృష్టి శరీరిణాం స్థావర జంగమానాం సుఖాయ తజ్జన్మదినం బభూవ. ప్రసన్న దిక్పాంసు వివిక్తవాతం శంఖస్వనానంతర పుష్పవృష్టి శరీరిణాం స్థావర జంగమానాం సుఖాయ తజ్జన్మదినం బభూవ. పదవిభాగమాయా? ఓకే, నేను శ్రద్ధ చేస్తానా. ప్రసన్న దిక్పాంసు వివిక్తవాతం శంఖస్వనానంతర పుష్పవృష్టి శరీరిణా స్థావర జంగమానా సుఖాయ తజ్జన్మదినం బభూవ. రెడ్డి గారు
మహోదయ మీరు శ్లోకం చదివి విభక్తి అస్తు మహోదయ. విక్తవాదం శంఖధ్వనానంతర శంఖస్వనానంతర పుష్పవృష్టి శరీరిణాం స్థావరదంగమానాం సుఖాయ తజ్జన్మదినం బభూవ సుఖాయ తజ్జన్మదినం బభూవ. చదవగలుగుతారా? ఎవరు దిక్పాంశు విక్తవాదం రెడ్డి గారు కాదనుకుంటాను. అదే సార్. రాజా గారు చదవనేయండి. కాదు చెప్పండి. శంఖస్వనానంతర పుష్పవృష్టి వృష్టి సుఖాయ తజ్జన్మదినం బభూవ. వృష్టి విసర్గ లేవు, వృష్టి మాత్రమే విసర్గ లేవు. వృష్టికి విసర్గ ఉండదు కదా? లేదు. విసర్గ లేదు. చదివిన మహోదయ. చదవండి. ప్రసన్న దిక్వాంసు వివిక్తవాతం శంఖస్వనానంతర పుష్పవృష్టి శరీరిణాం స్థావర జంగమానాం సుఖాయ తజ్జన్మదినం బభూవ. ప్రసన్న దిక్వాంసు వివిక్తవాతం శంఖస్వనానంతర పుష్పవృష్టి శరీరిణాం స్థావర జంగమానాం సుఖాయ తజ్జన్మదినం బభూవ. విభక్తులు ప్రసన్న దిక్ శకారాంత. మహోదయ అక్కడ డౌట్ ఉంది. ఇక్కడ దిక్ అనేది స్త్రీలింగంగా, ఇక్కడ నపుంసకలింగం అని ఇచ్చారు. ఇక్కడ స్త్రీలింగం ఒక సమాసాంతమైన పదము బహుళ సమాసంలో విశేషం ఏ విభక్తి ఏ లింగం దేంట్లో ఉంటుందో ఈ విశేషణ పదాలన్నీ కూడా అవే లింగాలకు మారిపోతాయి. అంటే మామూలు దిక్కు అనేటువంటి పదమేమో స్త్రీలింగం, కానీ ఇక్కడ ప్రసన్న దిక్ అనేటువంటి ఒక సమాసమైన పదం బౌరీ సమాసమైనటువంటి కనుక దీనికి ఏదైతే మనకు విశేషణ పదం ఉందో దినం, దినంకు విశేషణాలు అని దినం అనేది విశేషం. దినం నపూంసకలింగం కనుక ఇవన్నీ కూడా నపూంసకలింగాలే వస్తాయి. అదే సందేహం వస్తుంది. ఇందాక అన్ని చూస్తుంటే కొన్ని స్త్రీలింగాలు ఉన్నాయి, ఇక మాత్రం నపుంసకం ఇచ్చారు. సందేహం మరి కూడా చాలా సమాసం అనేటువంటిది గౌరీ సమాసాంత పదమైనటువంటిది అది ఏ లింగం అనేటువంటిది విడిచిపెట్టి అది ఏదైతే దేనికైతే విశేషణం అవుతున్నదో ఆ లింగాన్ని బట్టి ఉంటుంది. విశేషణాలు నిన్న కూడా చెప్పుదాం, ఉపమాన ఉపమేయాలు ఇవన్నీ కూడా ఒకే లింగంలో వస్తాయి అని. ఉపమేయం ఏ లింగంలో ఉంటుందో ఉపమానాలన్నీ కూడా అవే లింగంలో ఉండాలి. అట్లానే విశేషం ఏ లింగంలో ఉంటుంది విశేషణ కూడా అదే లింగంలో ఉండాలి. అదే లింగము అదే విభక్తి అదే వచనం. ఎల్లింగం యద్విభక్తి యాచ ఎల్లింగం యద్విభక్తి యా విభక్తి అది తల్లింగం తద్వచనం సహజ విభక్తి విశేషణస్య. అది ఎల్లింగం యద్వచనం యాచ విభక్తి విశేష్యస్య తల్లింగం తద్వచనం సహజ విభక్తి విశేషణస్య అనేది ఒక నియమం. ఎల్లింగం చెప్పండి. ప్రసన్న దిక్పాంశు వియుక్తవాతం అనేటువంటి జన్మదినానికి విశేషణం కదా. వాతంకి విశేషణం, అందుకోసం నపుంసకం. ఇవన్నీ ఈ పదాలన్నీ విశేషణాలు అనుకుంటా. ఈ వాతం అనే పదము, దిక్ అనే పదము, వృష్టి వృష్టి ఈ మూడు పదాలు కూడా దినానికి విశేషణాలు. ప్రసన్న దిక్ శకారాంత నపుంసకలింగస్య ప్రసన్న దిశ్ శబ్దస్య అది ప్రథమా విభక్తి ఏకవచన పదం. అంటే దానికే ఉందా అప్పుడు చెప్పుకోవచ్చు, ఇట్లా చెప్పుకోవచ్చు, ఎట్లా చెప్పుకోవచ్చు అంటే మొత్తంగా కూడా చెప్పుకోవచ్చు. అంటే కొద్దిగా అంటే ఎక్కువ ఉంది కాబట్టి దిక్ దిశి దింసి అంటే వేరే పదం. పాంసు వివిక్తవాతం అకారాంత నపుంసకలింగ పాంసు వివిక్తవాత శబ్దస్య ప్రథమా విభక్తి ఏకవచన పదం.
వాతం వాతే వాతాని నపుంసకలింగం. అవును సార్. మూడవ పదం శంఖస్వనానంతర పుష్పవృష్టి. ఇకారాంత నపుంసకలింగ శంఖస్వనానంతర పుష్పవృష్టి శబ్దస్య శబ్దం కూడా ప్రథమా విభక్తి. మహోదయ, వృష్టి శబ్దం కూడా నిజానికి స్త్రీలింగం, కానీ ఇక్కడ విశేషమైంది కనుక నపుంసకలింగం వచ్చింది. అవునండి, అది కూడా అంతేనండి. లేకుంటే విసర్గలు ఉంటాయి. వాతం, దిక్కు, వృష్టి ఇవన్నీ మారినాయి గురుగారు. తిన్ ప్రత్యయం అంటే మతి వీటిలాగానే వృష్టి తిని అనేటువంటి అంటే మతి లాగా వృష్టి అయింది, వృషుతి వృష్టి అయింది. అట్లా అంటే మహోదయ అంటే వర్షణం, వర్షణం వర్షించుట. ఓకే ఓకే, అది ఆ టీ అనేది తిన్ ప్రత్యయం, తిన్ అనే ప్రత్యయంతో స్త్రీలింగంకి వస్తుంది. తిన్ ఓకే. అంటే ఇవి కూడా ఏమిటంటే అవి నామవాచకాలుగా అవుతాయి. రమ్ ఘనీపుర రామ అయింది. రాముడు అంటే రమింపజేయువాడు, పుష్టింపజేయునది వర్షము అట్లా. హరి ఇవన్నీ కూడా మతి గతి కృతి అనేటువంటివన్నీ కూడా తిన్ ప్రత్యయాలు. వృష్టి, వృష్టిని, వృష్టిని. నాలుగో పదం శరీరినాం నకారాంత పుంలింగ శరీరిన్ శబ్దస్య షష్ఠీ విభక్తి బహువచన పదం. అది షష్ఠీ విభక్తి మూడు వచనాలలో శరీరిణ, శరీరిణో, శరీరిణాం. తర్వాత పదం స్థావర జంగమానాం అకారాంత పుంలింగ స్థావర జంగమ శబ్దస్య షష్ఠీ విభక్తి బహువచన రూపం. స్థావర జంగమస్య, స్థావర జంగమయోః, స్థావర జంగమానాం. ఆరో పదం సుఖాయ అకారాంత నపుంసకలింగ సుఖ శబ్దస్య చతుర్థీ విభక్తి ఏకవచన పదం. దాని చతుర్థీ విభక్తిలో మూడు వచనాలలో సుఖాయ, సుఖాభ్యాం, సుఖేభ్యః. తజ్జన్మదినం అకారాంత నపుంసకలింగ తజ్జన్మదిన శబ్దస్య ప్రథమా విభక్తి ఏకవచన పదం. తజ్జన్మదినం, తజ్జన్మదినే, తజ్జన్మ దినాని ఇది మహోదయ. తర్వాత క్రియాపదం బభూవ అంటే అయ్యను ఎక్కడ పుట్టాను ఏదో అట్లా. ఇది భూధాతు యొక్క లిట్ లెక్క. లిట్ అంటే మనం జనరల్గా ఎంత కూడా చెప్పుకున్నాము ఏమిటంటే కథను నడిపించే సమయంలో కూడా మన కథ పూర్వకాల కథ కనుక ఆ క్రియాపదాలన్నీ కూడా లిట్ లకారంలో చెప్తే బాగుంటుంది. అంటే లంగ్ లకారంలో వాడవచ్చు కానీ లిట్ లకారమే ప్రసిద్ధం దానికి. భూతానద్యతన పరోక్షే లిట్, భూతము అనద్యతనము పరోక్షం. అంటే భూతకాలంలో అనద్యతనం అంటే ఈనాటి కాలం సంబంధం ఏనాటిదో అట్లానే పరోక్షం మనకు తెలియనటువంటిది లిట్ లకారం. అంటే ఆ కథని చెప్పినప్పుడు ఆ కథలో విషయము మనం ప్రత్యక్షంగా చూసింది కాదు, మనకు అప్రత్యక్షమైనటువంటిది కనుక ప్రత్యక్షం కానటువంటిది అప్రత్యక్షమైనటువంటిది భూతకాలం ఎప్పటిదో విషయాన్ని మనం చెప్పే టైంలో రాముడు ఉండేను అన్నప్పుడు నిన్న రాముడు ఉన్నాడు ఇక్కడ ఉండేను అని చెప్పిన దానికి రాముడు ఉండే దానికి తేడా వస్తుంది. రాముడి కాలంలో రాముడు ఉండేను అని చెప్పినప్పుడు నీకు తెలుసా, ఎవరు చూసావు నువ్వు, ఎక్కడ ఉన్నాడు, ఎట్లా అని అంటే అది మనం విన్నటువంటిదే కానీ మనకు ప్రత్యక్షంగా తెలియనటువంటిది కనుక అటువంటి వాటన్నిటికీ లిట్ లకారం ప్రయోగిస్తారు. ఇది కనుక దీనికి జనరల్గా ధాతు భూధాతు కనుక మొదటి పదం మొదటి అక్షరం మొదటి వర్ణం రిపీట్గా కొంచెం దాడి బభూవ లాగా అవుతుంది. అట్లా చకార ఉవాచ కూడా అలాంటిది మహోదయ. వచ్చి ధాతు చకార వగ ఉకారం ఉవాచ అయింది.
వాచ ఊచ ఊచుహు అని అది మనం దండలుగా ఏంటో భగవద్గీత లాంటి పురాణాల వాటిల్లో భగవాన్ వాచ పలికేను ఎప్పుడో పలికేను అర్థం ఇప్పుడు కాదు అది అట్లా. దీంట్లో బభువ అనేటువంటి క్రియాపదం ఎంత క్రితం తీసుకున్నాం కదా, ఏమిటంటే క్రియాపదాన్ని ముందు తీసుకుంటే దాని ద్వారా మిగతా దాంట్లో ఉన్నవన్నీ దొరుకుతాయి. నేను చెప్పుకుందాం అన్ని కారకాలన్నీ క్రియాతో, క్రియాన్వత్వం కారకత్వం అని ఒకటి సూత్రం. క్రియాన్వయత్వం కారకత్వం. కారకాలన్నిటికి క్రియలతో లింక్ ఉంటుంది, ఒక్క షష్ఠి తప్పిస్తే. కనుక వాటన్నిటికీ పేర్లు. ప్రథమ విభక్తికి అధికారం, ద్వితీయ విభక్తికి కర్మ, తృతీయ విభక్తికి కారణం, చతుర్థి విభక్తికి సంప్రదానం, తర్వాత దానికి అపాదానం, షష్ఠికి ఏ లేదు, సప్తమి అధికరణి అని. ఇది ఇక్కడ వాటిని తీసుకోవాలంటే అన్ని క్రియతో కనుక మనం క్రియను తీసుకుంటేనే అవన్నీ దొరుకుతాయి. వాటిని ప్రశ్న వేస్తే అంటే ప్రతి క్రియకు కహ, కం, కిన, కస్మై, కస్మాత్, కస్మిన ఇట్లా ప్రథమం వేసుకుంటూ వస్తే అవన్నీ జవాబు దొరుకుతాయి అన్నమాట. అందుకని ఇక్కడ బభువ అంటే అయ్యేను, ఏమయ్యేను, కిం అభవతు, కిం బభువ, లేదా కహ బభువ, కిం బభువ అంటే ఏమైంది అంటే జన్మదినం బభువ, జన్మదినం అయింది. జన్మించేను అర్థం. జన్మదినం నాడు అయింది అని కూడా అంటే తత్ ఎవరి యొక్క తత్ జన్మం, తస్యా జన్మదినం తజ్జన్మదినం. ఆమె యొక్క జన్మదినము అయిందట. దేనికి అయింది, దేని కొరకు అయింది? సుఖాయ, సుఖం కొరకు. ఎవరి యొక్క సుఖం? శరీరిణాం శరీరిణాం, శరీరం ఎట్లాంటి వాడు? స్థావర జంగములు. అంటే శరీరం రెండు రకాల. శరీర అంటే ప్రాణులు, ప్రాణులన్నీ శరీరాలే. శరీరం లేనటువంటి ప్రాణి కానీ శరీరం లేనటువంటివి ఏవి ఉండవు. కనుక ఆ శరీరాలు రెండు రకాలు, స్థావరాలు, జంగమాలు. దాంట్లో స్థావర జంగమాలు అన్నప్పుడు స్థిరతిథి స్థావరం. రెడ్డి గారు కొంచెం మీరు మ్యూట్లో ఉండండి, ఈ విధంగా సౌండ్ వినబడుతుంది. మ్యూట్ అవ్వడండి. స్థావర జంగమానం అనేటువంటిది రెండు రకాల ప్రాణులు. చరాచర జగత్తు అంటాం కదా, చరాచర ప్రాణులు. దీనికి స్థావరం అని అర్థం. స్థావరం అంటే పర్మనెంట్గా స్థిరంగా ఉండేటువంటి స్థావరం, స్థాధాతువు. జంగమ మనం నిన్న చెప్పుకున్నాం, ధాతువులు అనేక రకాలు అనేటువంటి. ధాతువులు 5-6 రకాలు ఉన్నాయి. కర్తర్థక పదాలు, కర్మణ్యకార్థక ధాతువు, కర్మణి ధాతువులు, కర్తరి ధాతువులు, మనం నిజంత ధాతువులు చెప్పుకున్నాం. అట్లానే ఇవి యంగంతాలు ఉంటారు. యంగంతాలు అంటే ఏంటి? విశేషంగా ఎక్కువగా వెళ్ళాలని చేయాలని ప్రతిపించేటువంటివి అనర్థం. గమతి, గమ్ ధాతువు నాకు యంగంతంలో జంగమయతి అని వస్తుంది. భూభూయతే, భూధాతువు నాకు భూభూయతే అవుతుంది. అట్లా ఒక్కొక్క ధాతువు ఒక్కొక్క రకంగా అవుతాయి అవి. అట్లా ఇక్కడ గమ్ ధాతువు జంగమయతి అని అర్థం. అది జంగమము అంటే వెళ్ళాలి అని, వెళ్ళడానికి ఎక్కువగా ప్రయత్నం చేసి వెళ్ళేటువంటివి, అంటే అత్యంతగా శ్రద్ధతో వెళ్ళేటువంటివి అని అర్థం. బాగా వెళ్ళేటువంటివి అని అర్థం వస్తుంది. అట్లానే వెళ్ళాలని కోరిక ఉండేటువంటి సందంతాలు వేరు మళ్ళీ, అదో రకాలు. అంటే ఎన్ని రకాల ధాతువులు అయింది? కర్తార్థకము, కర్మణ్యర్థకములు, నిజంతాలు, తర్వాత యంగంతాలు, తర్వాత ఇంకోటి సందంతాలు. అంటే ఇవన్నీ కూడా ఒక్కొక్కటి 10 రకాలు. వీటన్నిటి కూడా మళ్ళీ కృతం ప్రత్యయాలు వస్తాయి, ప్రత్యయాలు, ప్రత్యయాలు అన్నీ మళ్ళీ ఒక్కొక్క దాని వేరే వస్తూ ఉంటాయి. ఇవన్నీ అంటే ఒక్కొక్క అట్లా ప్రత్యయాలు అన్నీ చేస్తే కొన్ని మనకు ఒక్కొక్క ధాతువు మీద ఒక దాని మీదే మనకు బోల్డెన్ పదాలు అంటే ఇవి 5 రకాలు ఇంకా కూడా ఉన్నాయి. ఇవన్నిటి మీద మనకు అన్ని రకాల కాలాల్లో ఉంటాయి. జంగమాలు అనేటువంటి, జంగమం అంటే గమ్ ధాతువు పైన
యంగంతం వస్తే జంగమం అనేటువంటి, అంటే వెళ్ళేటువంటి, వెళ్ళే ప్రాణులు, వెళ్ళలేని ప్రాణులు. అంటే ఒక చోట ఉండేటువంటి ప్రాణులేమో స్థిరంగా ఉండేటువంటి చెట్లు, గుట్టలు ఇవన్నీ కూడా ప్రాణులు, రాళ్ళు, రప్పలు ఇవన్నీ కూడా ప్రాణుల కింద లెక్క పెట్టబడుతుంటాయి. అవి ఎక్కడికి వెళ్ళవు, అక్కడే ఉండిపోతాయి. తీగలు, చెట్లు మేము ప్రాణం చెప్పుకుంటాం. రాళ్ళు మాదేటువంటివి కూడా అవి కూడా ఉంటాయి అనేటువంటిది అని కూడా మన వాళ్ళు చెప్తుంటారు. పర్వతాలు అవన్నీ కూడా అట్లానే స్థావరము అంటే ఇది జంగమ అంటే తమ కదలాలనుకుంటే కదలగలిగేటువంటి క్రిమి కీటాలు అనుకుని నడిచి వెళ్ళేటువంటివన్నీ కూడా అవన్నీ స్థావరాలు. ఈ విధంగా ఉండేటువంటి వాటన్నింటికి సుఖంగా అయిందట జన్మదినం. ఈ జన్మదినం ఎటువంటిది అన్నాడు. ఎట్లా ఉంది అంటే పైన విశేషం. ఒకటి ప్రసన్న దిక్కులన్నీ ప్రసన్నములైనవి, చాలా ప్రశాంతతో నిండినటువంటిది. అట్లానే వాంసు వివక్ష వాతం అంటే వాయు. వివిక్త వాంసు చేత వివిక్తం. వాంసు అంటే దుమ్ము, ధూళి, దోషము, దుర్గాలు అన్నీ కూడా వస్తుంటాయి. అపాంసులానాం దురికీర్తని మార్గం మనుష్యేశ్వర ధర్మపత్ని అని చెప్తున్నట్ల. అందుకే అట్లా పాంసు అంటే ధూళితో వివిక్త లేనటువంటి వాతం, వాయు అంటే చాలా స్వచ్ఛమైన వాయువు అని అర్థం. చాలా చల్లటి గడుపులు చెప్తుంటాం కదా, అదే విధంగా ఉన్నట్టు. అట్లానే శంఖస్వనానంతర పుష్పవృష్టి, పుష్పాల యొక్క వర్షం. అవి శంఖస్వనములు అంటే శంఖధ్వనులు, దుందువులు అన్నీ కూడా వాటి యొక్క స్వనముల చేత, అంటే ఆ ధ్వనుల తర్వాత పుష్పవృష్టి కురిసింది. మనం చెప్పుకుంటాం ఏదైనా ఒక గొప్పదైనటువంటి పని, అంటే ఏదైనా దైత్యవధ కానీ లేకుంటే గొప్పవాడు పుట్టిన కానీ ఆ సమయంలో కూడా దేవతలు పుష్పవృష్టి కురిపించేవారు. అని ఆ పుష్పవృష్టి వట్టిగానే కాకుండా దేవదుందువులు మోగిస్తూ శంఖనాదాలు చేసుకుంటూ పుష్పవృష్టి కురిపించారు అనేటువంటిది అంతర్లీనమైనటువంటి విషయం. పుష్పవృష్టి కురిసింది, చాలా ప్రశాంతమైనటువంటి వాతావరణం ఏర్పడ్డది, చాలా చక్కనైనటువంటి వాయువులు ఇచ్చాయి. ఇవన్నీ కూడా ఒక గొప్పనైనటువంటి వ్యక్తి యొక్క పుట్టుకకు సమయంలో సూచనగా ఇవన్నీ జరుగుతుంటాయని మనకు పురాణాలు చాలా చోట్ల వచ్చాయి. భగవంతుడి యొక్క అవతారాల్లో ఇప్పుడు కృష్ణుడి అవతారం కానీ, రావణ అవతారం కానీ, మిగతా అవతారాలు కానీ అట్లా అటు చోట కూడా ఈ విధంగా జరిగాయి అనేటువంటిది మనకు ఒక విధానం, అది ఒక సూచన అనమాట భగవంతుడు. అయ్యా నమస్కారాలు అయ్యా. జ్యోతిష విషయాలు కూడా బాగా చెప్తారు కదా అసలు. చెప్పండి. ఈ వివిక్త శబ్దము వాతానికి వర్తిస్తుందా, పాంసుకు వర్తిస్తుందా? పాంసు కిందిది అంటే ఇది తప్రత్యయం. అది తప్రత్యయం తర్వాత ఉన్న పదము అది విశేషణం, ఇది విశేషం అవుతుంది. విశేషణం అది విశేషం, వాతం విశేషం, వివిక్తం విశేషణం. అంటే వివిక్తం లేనటువంటి వాయువు, లేనటువంటి ఏమి లేదు అంటే పైది కర్త పైన వస్తుంది. పాంసు చేత వివిక్తం అంటే పాంసు లేనటువంటి, పాంసు చేత వివిక్తమైనటువంటి వాతం అనుకుంటున్నాను. అదే అంటే చేత అంటే పాంసు చేత అంటే పాంసు లేనటువంటి అర్థం. పాంసు అంటే వివిక్త. ఇప్పుడు నేను చెప్పుకున్న కర్మడి ప్రయోగం, కర్తరి ప్రయోగం అని. వివిక్త భావార్థంలో, మామూలు అర్థంలో పాంసు అంటే ఆ దుమ్ము లేని, దుమ్ము చేత లేబడినటువంటి, బడు అనే పదం చెప్పాలి. లేబడడం మనకు లేదు కనుక మళ్ళీ అక్కడికి వస్తుంది. దుమ్ము లేదు అన్నప్పుడు వివిక్త భావం అని కూడా వస్తుంది. అంటే ఈ తాప్రత్యం పైన చేత అని చెప్పుకుంటే దుమ్ము చేత నిరసించబడినటువంటి, ఉండబడినటువంటి అని అర్థం. బడని చెప్పాలి తప్రత్యానికి. ఉండబడని వాయువు అనేది విశేషణం కింద. మహోదయ, ఇక్కడ పంచమి చెప్పుకుంటే బాగుండదా? ఎట్లా పంచమి? తృతీయ కాకుండా నుండి అప్రత్యయం వచ్చింది అంటే దానిపైన తృతీయ విభక్తే ఉండాలి. అంటే అది కర్త. ఆ కర్త కృతాంజలి చేయబడిన అంజలి. అంజలి అనేది అంటే అంజలిని చేశామని అర్థం కదా. కర్మపదం తర్వాత వస్తుంది. అట్లా
కర్తపదం పైన వస్తుంది. కర్తపదం తృతీయ విభక్తిలో ఉంటుంది. అక్కడ వివిక్త ఉంది కాబట్టి వివిక్త ఉంది కనుక వివిక్త ఆ, ఓ, ఉండబడనటువంటి ఓకే. ఉండబడని అని అర్థం అనుకోండి. ఒక రకంగా చెప్పాలి, ఉండబడని. దేని ఆ, చేత ఓకే. ఉండబడని? ఆ, దేని అదే అదే పాంసు చేత, అదే ధూళి చేత. అంటే ధూళి లేదు ధూళి అని చేత. అర్థం. ధూళి లేదు ఓకే. అట్లా. పొల్యూషన్ లేని అన్నట్టు మన ఆధునికంగా చెప్పాలి. అంటే ధూళి లేదంటే అర్థం ఎందుకు వచ్చింది ధూళి అంటే చల్లని పిల్లని కాదు, మందం మందం నుదతి పవన, మంద మందం గమయతే. మంద మంద వాయువులోనే అర్థం. బాగా గాలి తుఫాన్ లాంటివి వీస్తుందంటే దుమ్ము ఉంటుంది అప్పుడు. అంటే అప్పుడు ఎందుకంటే అది భయంకరమైనటువంటి సిచ్యువేషన్. ప్రజలంతా భయపడిపోతారు. తుఫాలు వస్తాయి, వర్ష పడతాయి, ఎక్కడ పిడుగులు పడతాయి, ఏంటో అనేటువంటి భయంతో కాదు, ప్రజలంతా సంతోషంగా ఆహ్లాదకరంగా కలిగించేటువంటి వాతావరణం అయినప్పుడు ప్రశాంతమైనటువంటి వాయువు ఇస్తున్నది. ప్రశాంతమైన వాయువు ఇస్తాయి. దిక్కులన్నీ కూడా దాని చేత ప్రశాంతంగా ఉండిపోయినాయి. అంటే ఎక్కడ కూడా ఏ విధంగా భయంకరమైన ధ్వనులో లేకుంటే ఇంకేదో అట్లాంటివి కాకుండా, అంటే ఈ పిడుగులు గిడుగులు ఇవన్నీ ఏవి కాకుండా చక్కగా ఉన్నాయి. దిక్కులన్నీ దిక్కులు అట్లా ఉన్నాయి. అట్లానే శంఖ ధ్వనులు వినబడుతున్నాయి. పుష్ప వృష్టికి పదించి కురుస్తున్నాయి అనమాట. ఆ విధంగా ఉన్నటువంటి ఆ జన్మదినం నాడు అట్లా అయింది. జన్మంతా ఆ విధంగా తథ వృష్టిగా అభూభువ అయింది అని అర్థం. ఇవన్నీ దానికి అయ్యా, జన్మదినానికి విశేషణాలు. ఈ తప్రత్యయానికి తృతీయ వచ్చిన దానికి 2-3 పదాలు చెప్పరు కొంచెం. తృతీయ పదాలుగా అంటే బడని ఉండబడని అన్నారు కదా, అప్పుడు వస్తే తృతీయ ఉంటే ఎటువంటి పదాలు వస్తాయి? ఫర్ ఎగ్జాంపుల్, ఉదాహరణకి. ఇప్పుడు నాకు స్ఫురించి రాదు, మీరు చెప్పక తక్కువ గుర్తు రావు. తర్వాత చెప్పండి. వచ్చినప్పుడు చెప్తాను, ఓకే, వచ్చినప్పుడు చూస్తే ఓకే, నో ప్రాబ్లం. తర్వాత మళ్ళీ మీకు ఎప్పుడు అప్పుడు చెప్తాను. క్లాస్ లో రేపు పెట్టే మెసేజ్ చూద్దాం. ఓకే. అది దీని యొక్క భావం. అంటే ఇక్కడ అయ్యా ఇక్కడ దీంట్లో ఈ- సందులు ఒకసారి చూసి మిగతా మనం మీరు అనుమానం ఉంటే చెప్పండి. అదే ఇప్పుడు ఇందాక చెప్పింది అనుమానం. ఉమ్. అంటే దీంట్లో ఇక్కడ ఇచ్చిన భావంలో అయితే, ఇక్కడ ఇచ్చిన భావంలో ఆ పుస్తకాల్లో ఉందా? ఆ, ఏం కాదు, చూడలేదు. చెప్పండి. ధూళిచే శూన్యమగు గాలి కలది. అదే చేయవచే శూన్యం అంటే తప్రత్యయంతో బడుట అని అర్థం చెప్పిన భావార్థంలో చెప్పలేదు. నిన్న చెప్పాం కదా, ధాతువులు 2 రకాలు, కర్మడి ప్రయోగాలు, కర్తరి ప్రయోగాలు 2 రకాలు. ఇక్కడ కాళిదాసు గారి ఉద్దేశంలో వేరేగా ఉన్నట్టుంది. మనం సందుల సమాసారం కాళిదాసు ఉద్దేశం అంతా ఒకటే, కాకపోతే పద ప్రయోగంలో మనం అర్థం కన్ఫ్యూజ్ చేస్తాం, అంతే లేదు. అక్కడ ఇప్పుడు నేను అందుకని ఉండబడని ఎందుకు బడుట పదం రావాలి తప్రత్యయానికి. అయితే ఎందుకు చెప్తున్నా అంటే కర్మడి ప్రయోగం, కర్తరి ప్రయోగంలో కర్తరి కొన్ని అకర్మక ధాతువులు ఉన్నాయి. అకర్మక ధాతువుల్లో కర్మ ఉంటేనే అప్పుడు బడుట పదంతో మనం ఈ విధంగా చేసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు నేను చెప్పే గత అంటే వెళ్ళినవాడు, వెళ్ళబడినవాడు ఒకడే. ఖాదిత ఖాదిత ఖాదితవాన్ 2 వేరే అర్థాలు. తినబడ్డది వేరు, తిన్నవాడు వేరు. సకర్మకంలో తేడా, సకర్మకం తేడా వస్తుంది. వివిక్తలో కూడా అంతే. అది అకర్మకం, లేనటువంటి లేటుడా అనేటువంటి అనే దాని కర్మ చేయదు మనం కనుక అది ఒకే అర్థం వచ్చింది కనుక వివిక్త అంటే లేనటువంటిది, ఉండబడని అంతా ఒకటే. బడుట తప్రత్యయం వల్ల పైన ఉన్నది మనం తృతీయతో నేను చేసుకుంటాం. ఏది లేదో అది ముందు ఉంటుంది, పైన ఉంటుంది. ఏదైతే అది కర్త, లేకుండా ఉన్నటువంటిది ఏదో అది కర్త పైన ఉంటుంది. పాంసు చేత లేదు అంటే లేకుండా ఉన్నది ఏది? పాంసు. పాంసు లేదు కనుక ఇక్కడ పాంసు అనేదానికి ధూళి అని కాకుండా పరాగం అని ఇచ్చాడు. పరాగం ఏదైనా అక్కడ ధూళి అనే కాదు. అంటే పాంసు అంటే ఈ పుష్ప పరాగం కూడా పాంసు అని పేరు అన్నప్పుడు ధూళి కూడా పాంసులే. నీకు అపాంసాన్ని నీకు ఎందుకు అయిపోయాను నేను? అపాంసులానాం దురికీర్తనీయం అని చెప్పుకున్నాం కదా. అక్కడ అపాంసు అంటే అర్థం ఏమిటి? ధూళి లేని, ధూళి కూడా కాదు, దోషరహితమైనటువంటి వాళ్ళు. అట్లా పాంసులు అంటే దోషభూయిష్ఠులు, పాపం చేసిన వాళ్ళు అర్థం. పాంసు పాపభూయిష్ఠులు. పాంసులు అంటే ధూళి అంటే దోషం అని అర్థం. కల్మషం. అపాంసులలో పాంసు లేనటువంటి అపాంసు అంటే మంచివాళ్ళు. అపాంసులలో
గొప్పగా నిలబడ్డటువంటిది అర్థం. ఇక్కడ వాతావరణం ప్రశాంతంగా ఉంది అన్నప్పుడు మీరు ఒక పరాగం ఎందుకు తీసుకుంటున్నారు? పరాగం అంటే మంచిదైనా, పరాగం తీసుకుంటే మంచి సుగంధ వాసన వస్తుంటాయి అనే అనుకున్నా. అది కాదు, అంటే ఇక్కడ తుఫాన్ లాంటివి లేదు అని అర్థం. తుఫాన్ ఉంటే దుమ్ము వస్తుంది. దుమ్ము అంటే అక్కడ అంటే అయ్యా దీన్ని సరే ఇలాగే ఒప్పుకుందాం దీన్ని. తర్వాత వాక్యంలో శంఖస్వనానంతర పుష్పవృష్టి అన్నాడు. అవును, దాని తర్వాత ముందు ధ్వని వినబడ్డాయి. అసలు ధ్వనులు ఉన్నట్టుగా ఇక్కడ చెప్పలేదుగా. ఎక్కడ ధ్వని వచ్చి శంఖధ్వని వచ్చినట్టుగా చెప్పలేదు. చెప్తా కదా, మాత్రమే ఇంకా స్వనం దాని తర్వాత అంటే అదే వచ్చింది అర్థం. అది పుష్పవృష్టి ఉంది, దాని తర్వాత ఏం చెప్పక్కర్లేదు. పుష్పవృష్టి ఉంది. అది ఎలాంటి పుష్పవృష్టి అంటే శంఖస్వనానంతర పుష్పవృష్టి. ఒక పదంతోనే ఇంకో పదం అర్థం చేసుకోవాలి. కప్పి చెప్పేదే కవిత్వం అని కూడా. కనుక శంఖధ్వనులతో చెప్పబడేది అంటే శంఖధ్వనులు వచ్చేసాయి అనుకోవాలి అంతే. ఒకసారి శంఖస్వనాలు దాని తర్వాత అవి వచ్చిన తర్వాత ఇది అని చెప్పకుండానే సూక్ష్మంలో మోక్షం అన్నమాట చెప్పేటువంటి విషయాలు. కనుక శంఖస్వనములు అంటే శంఖధ్వనులు, దాని తర్వాత పుష్పవృష్టి. చెప్పండి. ఇక్కడ శంఖధ్వని అంటే శంఖస్వనం లాంటి పుష్పవృష్టి అంటే అటువంటి శంఖం లాంటి లేదు, అనంతర అన్నాడు కదా. అనంతరం ముందు శంఖధ్వని, తర్వాత పుష్పవృష్టి, అంతే. అట్లా అంతరం లేకుండా అంటే గ్యాప్ లేకుండా వెంబడే కలుపుకొని కూడా అనుకోవచ్చు. శంఖధ్వనులు పుష్పవృష్టి కలుస్తున్నాయి. పైగా ముందు అక్కడ ఏంటంటేనండి ధ్వని ముందు మీకు ఇక్కడ ధ్వని ముందు కనపడుతుంది. అక్కడ అనంతర పదంలో అనంతర పదం అంటే అర్థం ఏంటి? అనంతరం అంతరం నభవతి అనంతరం, అంతరము లేకుండా. అవును, అంటే అయితే పుష్పవృష్టి కిందకి రావటానికి ధ్వని రావటానికి కొంచెం తేడా ఉంటుంది. ఆ వేగంలో కూడా మనకు జనరల్ గా ఇటువంటి సందర్భాల్లో పుష్పవృష్టి వేస్తున్నప్పుడు శంఖాలు కూడా ఊతారు కదా, రెండు కలిసి వస్తూ ఉంటాయి. గ్యాప్ లేకుండా కూడా అర్థం. శంఖస్వనాలు పుష్పవృష్టి ఒకేసారి కురిసే కూడా అర్థం చెప్పుకోవచ్చు. అది వచ్చింది నాకు. అనంతరం అనే పదానికి గ్యాప్ ఉందని కాదు, గ్యాప్ లేదు అని అర్థం. ఇప్పుడు పూలు వేసింది, తుందుపులు వాయించింది, పూలు వేసింది ఒకళ్ళే, ప్రకృతి దేవత దుందుపులు. కానీ ఈ సౌండ్ వెలాసిటీ ఎక్కువ, ఈ పూలు వచ్చే వేగం తక్కువ, అందుకని అవి నిదానంగా వచ్చినాయి, ఈ ముందు వచ్చినాయి. మన మెరుపప్పుడు కూడా మెరుపు ముందు వస్తుంది, సౌండ్ మళ్ళీ వస్తుంది. అక్కడ మెరుపు వేగం ఎక్కువ, సౌండ్ వేగం తక్కువ. ఇక్కడ సౌండ్ వేగం ఎక్కువ, పూలు ప్రయాణించే వేగం అందుకని అవి నిదానంగా వచ్చినాయి. ఉరుము తర్వాత మెరుపు వచ్చినట్టు. ఇక్కడ మెరుపు దిగు సంబంధం లేదు కనుక ఎప్పటి దీంట్లో అంటే మీకు జనరల్గా ఒక శుభకరమైనటువంటి దాని సూచనగా మనకు దివసంలో అనేకమైనటువంటి ఏవి కలుగుతుంటాయి అనేటువంటిది బహుశా మీకు జ్యోతిషంలో చెప్పి ఉండకూడదు ఎక్కడైనా కూడా. ఎందుకంటే మనకు చాలా చోట్ల కథలలో వస్తుంటాయి. అంటే ఒక మంచి జరిగేటప్పుడు ఇవన్నీ శుభసూచకాలన్నీ కూడా అంటే జ్యోతిషం అంగీకరించిన విషయాలే, శకునాలు. అటువంటి గొప్పదైనటువంటి అది కలిగింది అనేటువంటిది. అది దీంట్లో జన్మదినం అనేటటువంటి సంధి ఇవ్వబడిందండి. అంతే, మామూలుగా శుత్వ సంధి ఇది చెప్పుకున్నది. తర్వాత శంఖస్వనానంతర పుష్పవృష్టి, ఇక్కడ సవర్ణ దీర్ఘం, స్వన అనంతర, స్వనానంతర, అంతే. ఈ రెండు కనిపిస్తున్నాయండి. అంతే.
దిక్పాంసు అక్కడ ఏం సందేహం లేదు. దిక్పాంసు వివిక్తవాతం. అయితే ఇక్కడ కాళిదాస్ గారికి ఏమిటి ఆలోచన వచ్చిందంటే, తత్ జన్మదినం బభూవ, ఆమె పుట్టినటువంటి రోజు ఆయను. అది ఎలా అయింది అంటే, అంత క్రితం లేనిది అప్పుడు వచ్చింది. అంత క్రితము లేనటువంటిది అప్పుడు వచ్చింది. ఎవరు? ఆ పార్వతీదేవి అంత క్రితం లేదు అక్కడ, అప్పుడు వచ్చింది. అంటే అక్కడ అంత క్రితం లేనివి ఏమేమి వచ్చాయో పైన చెప్తున్నాడు. శరీరిణాం స్థావర జంగమానాం సుఖాయ, అంటే వీళ్లకు జీవరాశులకు చరాచరులకు సుఖము కలిగించుట కొరకు, సుఖాయ సుఖము కొరకు, తద్జన్మదినం బభూవ అనేది ఒకటి పాయింట్. అంటే వీళ్ళందరికీ సుఖం కలిగించడం కోసము వచ్చింది. ఆ వచ్చినప్పుడు ఏం జరిగింది ప్రకృతిలో అంటే, ప్రసన్న దిక్కు, దిక్కులన్నీ కూడా ప్రసన్నమైనవి, దిక్కులు అన్నీ కూడా ప్రసన్నమైనవి అనేది ఒకటి. తర్వాత రెండవది ఏంటి? పాంసు వివిక్తవాతం. ఇక్కడ నాకు సందేహం ఎక్కడొచ్చిందంటే, పరాగముతో నిండుకోవడం వల్ల, ఒక గ్లాసులో ఖాళీ గ్లాస్ తీసుకుంటే దాంట్లో అంతా గాలే ఉంటుంది. ఒక గ్లాస్ తీసుకున్నప్పుడు అందులో గాలి ఉంటుంది. దాంట్లో మనం నీళ్లు నింపామనుకోండి, అప్పుడు ఏమి లుప్తం అవుతుంది, ఏమి రిక్తం అవుతుంది? గాలి రిక్తం అవుతుంది. అంటే గాలిని నీరు సబ్స్టిట్యూట్ చేసింది. కాబట్టి ఇక్కడ విపరీతమైనటువంటి పరాగము పడడం వల్ల రిక్తమైంది గాలి అని ఎంత గొప్పగా చెప్తున్నాడు చూడండి. గాలే లేదు, అంతగా మొత్తం పరాగమే నిండి ఉంది అని చెప్పడం ఆయన ఉద్దేశం అని నా అభిప్రాయం. ఇది మీరు చెప్పిన దానికి నేను కాదనను. చేత లేనటువంటి పాంసు వివిక్తవాతం, రిక్తమైనటువంటి వాతం. ఎందుకు ఇక్కడ గాలి ఏమైంది అంటే సబ్స్టిట్యూట్ వచ్చి చేరింది. ఇప్పుడు గ్లాసులో కనుక మనం ఇందాక చెప్పుకున్నాం కదా, లేదు కదా, ఉంటే చెప్పేది, అది లేనిది కొత్తగా వచ్చింది. ఇప్పుడు ఇక్కడ ఉద్దేశం ఏంటంటే, పార్వతీదేవి కొత్తగా వచ్చింది. ఆ పార్వతీదేవి రావడం వల్ల ఏమేమి వచ్చినాయి కొత్తగా అంటే, అక్కడ పరాగం వచ్చింది. తర్వాత రెండవది శంఖస్వనానంతర పుష్పవృష్టి. శంఖస్వనము తర్వాత లేదు అదే ఇక్కడ మీరు అంటే పాంసే లేదటువంటి గాడుపు వచ్చింది. గడుపులో పాంసు లేదు, నిర్మలమైనటువంటి గాలి వచ్చింది అనుకుందాం. నిర్మలమైనటువంటి గాలి వచ్చింది అనుకుందాం. తర్వాత రెండవది పుష్పవృష్టి వచ్చింది. ఈ పుష్పవృష్టి ఎలాంటి పుష్పవృష్టి? ఒక ధ్వని వచ్చిన తర్వాత వచ్చినటువంటి పుష్పవృష్టి. శంఖధ్వని వెంట వచ్చినటువంటి పుష్పవృష్టి వచ్చింది అని ఈ శుభ సూచకాలను ఆ పార్వతీ జననానికి చెప్తున్నాడని. ఎందుకంటే ఇక్కడ ఒకటి ఏంటంటే, తజ్జన్మదినం బభూవ అనే దానికి పైన రెండు అంశాలు ఇచ్చాడు. ఒకటేమో శరీరిణాం స్థావర జంగమానాం సుఖాయ, ఎవరికి సుఖం కోసం వచ్చింది? చరాచర సృష్టికి సుఖాన్ని అందించడానికి ఆమె వచ్చింది ఒకటి. రెండవది ఏంటి? ప్రకృతికి కూడా. ప్రసన్న దిక్ అని స్టార్ట్ చేశాడు ముందే. ప్రసన్న దిక్, దిక్కులన్నీ కూడా ప్రసన్నమయ్యేట్లుగా పుష్పవృష్టి కురిసి, మీరన్నట్లుగా పాంసు వివిక్త వాతంగా అక్కడ ఏర్పడి, ఆ రకమైనటువంటి ప్రకృతిలో మీరు ఇంత క్రితం చెప్పినట్టుగానే ప్రతి ఒక మహానుభావుడు పుట్టినప్పుడు అశరీరవాణి అనుకోండి, ప్రకృతి అనుకోండి, వెంటనే స్పందించి చెప్పడం అనేది జరుగుతుంది. ఇటీవల నేను ఒకటి విన్నటువంటి విషయంలో, యుధిష్ఠిరుడు పుట్టినప్పుడు కూడా వెంటనే ప్రకృతి, ఇదిగో ఇతనికి యుధిష్ఠిరుడు అని పేరు పెట్టండి అంటే, పేరును నిర్ణయించడం కూడా ప్రకృతే నిర్ణయించింది. అంటే ఎందుకు అంటే, అదిగో అతను ధర్మాత్ముడు, ధర్మాన్ని ఏనాడు వదిలిపెట్టినటువంటి వాడు పుడుతున్నాడు కాబట్టి అతనికి యుధిష్ఠిర నామం సరి అయినటువంటిది అని. అంటే ఒక నామాన్ని నిర్ణయించడం కూడా ప్రకృతే నిర్ణయిస్తుంది.
దీనికి మనం గమనించం కానీ మనకు పుట్టిన సంతానప్పుడు కూడా ఇలాంటి శుభశకునాలు లేదా దుశ్శకునాలు కలుగుతాయి. వాటిని మనం గమనించుకోము. ఆ గమనించుకునేటటువంటి మనకు బుద్ధి గనక కలిగితే అది తెలుస్తుంది. ఇక్కడ నేను అసందర్భమైన కానీ ఒక విషయం చెప్తానండి. తెల్లవారుజామున నాకు కూతురు జనించాలి, ఉదయం 5 గంటల ప్రాంతంలో, అది ఆశ్వయుజంలో మొదటి తిథి, అమ్మవారి నవరాత్రులు ఆరంభమయ్యేటటువంటి రోజు. హాస్పిటల్లో ఈవిడ డెలివరీకి ఉంది. డెలివరీ కాగానే పక్కనే ఉన్నటువంటి ఆలయం మీద స్పీకర్లో ఎంఎస్ సుబ్బులక్ష్మి గారి యొక్క అమ్మవారి యొక్క కీర్తన అద్భుతంగా వస్తున్నది. ఆహా, ఈ ఎంత చక్కటి శకునం ఇది! పాఠ్యమితి ఇది, అమ్మవారి నవరాత్రుల ఆరంభం, అక్కడ అద్భుతమైనటువంటి గీతం ఆరంభమైంది. అంటే ఇది మనం మామూలుగా దీన్ని ఊహించుకోము. ఇది అదే స్పాంటేనియస్గా జరిగి ఉండొచ్చు అనుకో, కానీ అది ఒక శుభశకునము అనేటటువంటి ఇలాగా ప్రతి వాళ్ళు కూడా గమనించుకుంటే ప్రకృతి వెంటనే చెప్తుంది మీకు ఎలాంటి జరుగుతుంది, ఎలాంటి సంతానం వచ్చింది అనే విషయాన్ని కూడా చెప్తుంది. అలాగే ఇక్కడ పార్వతీదేవి జననానికి ఇంత అద్భుతమైనటువంటి రూపం ఇవ్వడం జరిగింది. మీరు చెప్పింది వాస్తు. ఇది ఈ యుధిష్ఠిరుడు పుట్టినప్పుడు ఆకాశవాణి చెప్తుండే, అర్చనీర్వాణి చెప్తుంది. అది కరెక్టే మీరు చెప్పిన విషయం. మనం దీంతో ఇసుకొని మనం కొద్దిసేపు మరి వ్యాకరణ అంశానికి పోదాం. ఇక్కడ 4 రోజులు మనం పెట్టుకుంటే అది అవుతుంది. చాలా వెనకబడిపోతాం గురుగారు వ్యాకరణం. ఒకసారి మనం ఏం చెప్పుకున్నాం? సమయం ఉంది. స్వరాదేశాలు, మకారాలు, వాటి మీద చెప్పుకుంటూ వస్తున్నాం. అనుస్వర, అనుస్వారం, మకారం, వాపదాంత, ఇవన్నీ కూడా మకారములు, అనుస్వారాలు ఎప్పుడు వస్తాయి, ఏమిటి నకారం ఎప్పుడు వస్తుంది చెప్పుకుంటూ ఇక్కడ మళ్ళీ ఒక మకారాదేశ సంధి చెప్పుకుంటున్నాం. ఇది మోరాజి సమక్వౌ అని సూత్రం. ఇది స్పష్టంగా చెప్పాలంటే సమ్రాట్ అనే పదానికే ఉపయోగించడానికి చెప్పబడ్డటువంటిది. మోరాజి సమక్వౌ అంటే నీ పదవిభాగం చేస్తే ఏమున్నది? మహారాజి సమహ కౌ. మహా అనేటువంటిది ప్రధాన వ్యక్తి పదం. ప్రధాన వ్యక్తి పదం అంటే ఆదేశం. ఇప్పుడు రాజీ, రాజీ పదం ఏమిటి? రాజ్ అనే శబ్దము సప్తమి రాజీ అయింది. సప్తమి రాజీ జకారాంత శబ్దం. రాజ్ అంటే రాజా శబ్దం కాదు, రాజన్ నకారాంత శబ్దం కాదు. ఇది రాజ్ అనే ధాతు, రాజధాతు యొక్క సప్తమికి రాజీ అయింది. అట్లానే తర్వాత సమహ, సమహ షష్ఠి వ్యక్తి అంటే షష్ఠికి స్థానే, షష్ఠి స్థానే యోగా అనే అర్థం కనుక సమహ స్థానే. అట్లానే కో కూడా ఉంది. కో కూడా సప్తమి వ్యక్తి. ఈ 2 సప్తములు ఒక తీసుకుంటే ఏమిటి? రాజి కో అంటే కోవు అంటే క్విప్ అనే క్వి అనే శబ్దంకు నిబంధనలో క్వి అనే దానికి తీసుకుంటే క్వి యొక్క సప్తమి కోవు అయింది. అంటే క్వి రాజి. క్వి అంటే క్విబంతమైన రాజు శబ్దం. రాజు అనేటువంటి ధాతు. రాజు ధాతువు క్విప్పు అనేటువంటి అంతం. క్విబంతమైనటువంటి రాజు అనే ధాతువు పరంగా ఉన్నప్పుడు సమ్ అనేటువంటి దానికి మకారం వస్తుంది. సమ్ములో మకారం అనేది ఉంది, ఉన్నా కూడా మళ్ళీ మకారం వస్తుంది అని సూత్రం. అంటే మకారానికి మకారం వస్తుంది అంటే అర్థం ఏంటి? అనుస్వారాలు లాంటివి కానీ వచ్చేటువంటిగా నకారాలు కానీ వాటిని ఖండించడం. మళ్ళీ అంటే ఇప్పుడు మళ్ళీ మకారం మళ్ళీ కూడా మనం మకారం చేసుకోవచ్చు అంటే ఒకటి ఆదేశం చేసామంటే అర్థం మళ్ళీ ఇంకోటి రాదు అని అర్థం. మకారం పైన ఏవైనా ఆదేశాలు వచ్చేటువంటివి ఉన్నాయో ఇక్కడ మకారం పైన మకారం వచ్చినప్పుడు కూడా మళ్ళీ అవకాశం ఉంది కదా అవి వాటికి
అంటే మకారం మీద మకారం ఆదేశం చేశాము అంటే దాని యొక్క ప్రాధాన్యత బట్టి మళ్ళీ ఇంకొక ఆదేశం రాదు అని చెప్పడానికి మకారానికి మకారం వస్తుంది. ఈ క్విబంతం అంటే ఏమిటి అంటే ద్విత్వం వస్తుంది, క్లిప్తం వచ్చేటువంటి ద్విత్వం రాదు కదా. ద్విత్వం ఎందుకున్నది? మకారం మీద మళ్ళ మకారం వస్తే మకారం స్థాన ఆదేశం ద్విత్వం ఎట్లా వస్తుంది? మకారం పోతే కదా ఇంకోటి వచ్చేది. ఆదేశం అంటే ఏమిటి? ఆదేశ శత్రువత్. ఒక మకారం పోయి మళ్ళీ ఇంకో మకారం వచ్చేది అంతే. కనుక మళ్ళీ సమయం ఉంటుంది అంతే, ఏం లేదు. అంటే మకారం బదులు సున్నా వస్తుంది కాబట్టి అనుస్వారం రాకుండా మోనుస్వార ప్రకారంగా మకారానికి అనుస్వారం వస్తూ ఉంటే దాన్ని ఖండిస్తూ ఈ సూత్రం మకారమే వస్తుంది అని చెప్పింది. అంటే మకారం పోయి మళ్ళీ మకారం వస్తుంది అంతే. అట్లా మీరు చెప్పిన ద్విత్వం అంటే ఆగమం అయితే, ఆగమం కాదు ఇది ఆదేశం. ఎందుకు? షష్ఠీ పదం షష్ఠీ వాడినప్పుడు జనరల్గా ఆదేశం ఉంటుంది, పరంగా అని అర్థం చెప్పినప్పుడు. ఇది ఇక్కడ క్విబంతం అంటే ఏమిటి అంటే మనం చెప్పుకుందాం, ప్రతి శబ్దము ఒక కృదంతంతోనే ఉంటుంది. రామ శబ్దం ఘై ప్రత్యయం, హరి అనే ఇన్ ప్రత్యయం, అట్లానే శంభు మదో ఉత్ప్రత్యయం, ధాతృ తృచ్ ప్రత్యయం, పితృమో తృల్ ప్రత్యయం, గోయేమో ఢోల్ ప్రత్యయం అని వస్తుంది. రమాశబ్దం టా ప్రత్యయం. ఇట్లా ప్రతి ప్రత్యయం ద్వారా ఆ శబ్దాలు తయారవుతాయి. అయితే క్విబంతం ఎట్లా ఉంటుంది అంటే మనం ఇంతకుముందు చెప్పుకుందాం, ఇది మన ఇంద్రజిత్, సోమసత్ లాంటి పదాలు ఉన్నాయి. ఇంద్రజిత్, ఇంద్రుడు జయించినవాడు అనేటువంటి రెండు పదాల చేత ఈ జిత్ అనేటువంటిది క్విబంతం. సోమసత్ ఇవన్నీ క్విబంతాలు. క్విబంత ప్రత్యయాలు కావడానికి క్విప్ అనేటువంటిది సరే వస్తుంది, మొత్తం పోతుంది, అక్కడ ఏం ఉండదు. క్విబంతంలో వచ్చేటువంటి క్విప్ అనేటువంటిది పోయి మొత్తం పోతుంది, కేవలం రాజుగా వెళ్తుంది అట్లా అన్నమాట. కనుక ఇక్కడ సమ్ ప్లస్ రాజ్ అని ఉన్నప్పుడు సమ్ అనేటువంటి ఉపసర్గ మకారాంతం కానీ సున్నా కాదు, మన అనుస్వరాంతం కాదు, అది గుర్తుంచుకోవాలి. అంటే దాని తర్వాత మనం కలిపేటప్పుడు అనుస్వారం చేస్తాం, అది వేరే విషయం. కానీ మూలమైనటువంటి ఉపసర్గ మాత్రం మకారాంతమే. అంటే ప్రాదుల్లో సమ్ అనే మకారాంతమే ఉంటుంది. సమ్ అనేటువంటిది రాజ్ అనేటువంటి ధాతువునకు ఉపసర్గ క్రియా యోగే చెప్పుకున్నాం కదా. క్రియాయోగం ఉపసర్గలు చేర్చినప్పుడు క్రియాయోగం దానికి శబ్దత్వం వచ్చింది, పదత్వం వచ్చి సమ్ము రాజు అన్నప్పుడు ఇక్కడ మోనుస్వర సూత్రం ప్రకారంగా అనుస్వారం వస్తూ ఉంటే దాన్ని ఖండించి సమ్ మకారం ఉండి సమ్రాజ్ అయింది. సరే, తర్వాత సమ్రాట్ కూడా అయింది అనుకోండి, వేరే విషయం. తర్వాత దానికి ఉండేటువంటి యొక్క వాడి ద్వారా మనకు సమ్రాట్ అనే పదం వచ్చేస్తుంది. క్విబంతమైనటువంటి శబ్దం సమ్రాట్. సామ్రాట్ కాదు, జనరల్ సమ్రాట్ పదం. సామ్రాట్ అనేటువంటి సామ్రాట్ అని వాడుతుంటారు సాధారణంగా. సమ్రాట్ సమారాధన తత్పరోభూత్ అని మనం రఘువంశంలో చెప్పుకుందాం. ఆ గోసేవలో సమ్రాట్ సమారాధన తత్పరోభూత్. అట్లా దీనికి రాజ్య శబ్దం, దానికి మళ్ళీ సుప్పు చేర్చడం ద్వారా వాడు చేరడం ద్వారా, అంటే మనం సమాసం చేసిన తర్వాత మళ్ళీ సుప్పు చేర్చుకోవాలి. చేర్చుకొని అప్పుడు సుస్థానంలో వేరే వచ్చి దాని సమ్రాట్ అనేటువంటిది ఏందని మనం అక్కడ సూత్రం కూడా ఇచ్చేటట్టున్నారు అక్కడ దాంట్లో. ఇచ్చారండి, కొంచెం పెద్దగా ఉంటుంది. సరే, అదంతా రాటుగా అయింది, సమ్రాట్ అయింది. అయితే ఇక్కడ ఇక్కడ క్వశ్చన్ వస్తుంది కొన్ని. ఏం క్వశ్చన్ వస్తున్నది? సమహ అనేది ఎందుకు వాడారు, రాజేని ఎందుకు వాడారు, క్విప్పనే ఎందుకు వాడారు? సమ్మునకు ఏది ఉన్నా దేనికైనా సమ్మనే ఉన్నప్పుడు అన్నిటికీ క్విబంధమే రాశబ్దమే ఎందుకు వాడబడ్డది అనేటువంటి కొన్ని క్వశ్చన్లు దాంట్లో కింద ఇచ్చేది చూడండి. అంటే ఏమిటి? రాజి
ఇది కిం అంటే రాజధాతువుకి ఎందుకు? ఏదైనా ధాతువు తీసుకోవచ్చు కదా. దీనికి లేదు. సమ్ అనేటువంటి దానికి సంయమ్య యం యత్ ధాతువు నాకు సంయం దానికి సంయమనం అంటాం కదా. సంయమనం అంటే సున్నా అనుస్వారే వస్తుంది అక్కడ, నకారం రాదు. రాజధాతువు అయితే అటు వస్తుంది. అది సంయమ్య ఇక్కడ కూడా సంయమ్య అన్నప్పుడు మాత్రం మళ్ళీ అనునాసిక వచ్చి అనునాసిక కూడా పరస్సవర్ణమైన అనునాసిక సంయమ్య అంటాం. యావత్ సంయమ్య సంయమ్య సంయమ్య. అట్లానే ఒకటి సమహ ఇది కిం నిబంధం ఎందుకు అన్నారు కూడా క్వశ్చన్ వచ్చాయి. పైన వచ్చింది కదా, వచ్చిందా? చివరి వచ్చింది నా గురువు గారు, చివరి చెప్పారు. చివరికి వచ్చిందా? ఓకే. సమక్యం 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 సమహ ఎందుకు చెప్పబడ్డది అంటే కిం శబ్దం ఉంది అనుకోండి, కిం రాట్ అన్నప్పుడు అవును పదాంతమైన కిమ్ అనే అనుస్వరం పెట్టుకోండి, కిమ్ అనే మకారం పెట్టుకోండి. ఎందుకంటే పదార్థం వేరే అయింది కనుక కిమ్ రాట్ అనేటువంటి పదం తీసుకోవాలి, కానీ ఇది కాదు. అదే అట్లా. తర్వాత క్విబంత క్విపిత్ కిమ్ క్వి అనేది క్విబంతం అయితే క్విబంతం అన్నప్పుడు రాజ శబ్దానికి క్విజ్ రాజ్య అయింది అంతే. కాకపోతే మిగతా ప్రత్యేక కృదంతాలు తీసుకున్నాం అనుకో, రాజ్ అనే ధాతువు మీద రాజిత అయింది, అప్పుడు లేదు. సంరాజిత అన్నప్పుడు మకారం కాదు. అంటే మిగతా ఏ ప్రత్యాది వచ్చినా కూడా దానికి రాదు అని అర్థం. అంటే టోటల్ ఏதாவது అర్థం ఏంటంటే తిబంధము కావాలి, రాజుధాతు కావాలి, సము ఉండాలి. అంటే అర్థం ఏంటి? సమ్రాట్ ఒకటే మాత్రమే మనకు కుదిరేది. సమ్రాట్ అని రాసేటప్పుడు మాత్రం సున్నా మీటర్ అయ్యకూడదు అని నిర్భావం. సమ్రాట్ అని మకారమే రాయాలి, మకారంతో రాయాలి, అనుస్వారం పెట్టి రాయకూడదు. మిగతా దేనికైనా మకార స్థానంలో అనుస్వారం రాసుకోవచ్చు. సంరాజిత సంరాజితవ్యం అన్నప్పుడు మన అనుస్వారమే రాస్తాం, అనుస్వారం రాసుకోవడం. ఒక సమ్రాట్కే అంటే రాజన్ శబ్దం దాని మీద రాజధాతుక్త అని వచ్చి ఎట్లా తయారవుతుంది, రాజిత అనేటువంటి అవుతుంది. కానీ ఇది రాజ ప్రతి మాత్రం సమ్రాట్ అని అవుతుంది. ఇది వాటి వ్యాకరణ యొక్క వివరణ అంతా కూడా నేను ఇచ్చానంటే మీరు ఒకసారి చదువుకోండి. ఇది మౌన స్వర అనే సూత్రాన్ని ఖండిస్తున్నారు. మౌన స్వర అనే సూత్రాన్ని ఖండిస్తుంది. వేరేది రాదు అని చెప్తున్నాను. పదాంతమైనటువంటి మకారం అన్నాం కదా అక్కడ. మౌన స్వర పదాంతం అంటే సమన్వయం పదాంతమే. నిన్నటి పాఠంలో కూడా ఆ మతి శబ్దము అది మతి కాదు మత్ అని చెప్పి వివరణ ఇచ్చారు మీరు. దాని గురించి చెప్పి నిన్న పేరేమిటంటే మల్లినాథ సూర్య యొక్క వ్యాఖ్యానం చూద్దామని చూశాను. నిన్న కూడా ఎవరు అన్నారు కూడా, మల్లినాథుని పడిపడ్డవారా ఎవరు అన్నారు. ఎవరు అయితే దాంట్లో మల్లినాథ వ్యాఖ్యానం మాత్రం ఇట్లా ఉంది అంటే మల్లినాథ సూర్య వ్యాఖ్యానం మళ్ళీ నేను రాత్రి చూస్తే దాంట్లో మత్ప్రత్యాంతమైనటువంటి అర్థమే చెప్పబడేది కానీ మతి శబ్దం కాదు. నిన్న ఏమిటది అదే సూత్రం శ్లోకం ఏ శ్లోకం నిన్నది సమాధి మత్యం. మతి శబ్దానికి అది అప్పుడు సమాధి వేరే మతి వేరే అవుతుంది. మతి అంటే బుద్ధి అన్నప్పుడు సమాధి అనే స్థితికి వస్తుంది. సమాధిలో ఉన్నటువంటి బుద్ధి గలది అర్థం, సమాధి అందు బుద్ధి గలది అర్థం వస్తుంది. సమాధి అనే ఆలోచనకి లేదు, సమాధి అంటే ఇష్టపడేదు అనే అర్థం వస్తుంది. అట్లాగా మతి అనే అర్థంగా సమాధితో కూడుకున్నది అధిమతి.
అధిమతి అంటే ఉత్కృష్టమైన అధిమత్ అనే అర్థంలో వస్తుంది. కనుక అయితే గమ్మత్ ఏమిటంటే రెండు కూడా మత్య అన్నప్పుడు మతు ప్రత్యయం స్త్రీలింగం చేసి మతీ అవుతుంది. అది మతీ దీర్ఘం, ఈకారాంత దీర్ఘం. మతి బుద్ధి అన్నప్పుడేమో ఇకారాంతం. అంటే అది మనకు ఉన్నటువంటి రెండు రకాల ఉందంటే దాంట్లో అర్థం ఏంటంటే, అంటే మనకు ఇకారాంతం లేదా నపుంసకలింగంలో రెండు ఇకారాంతాలు, రెండు ఉకారాంతాలు ఎందుకు ఉన్నాయి మరి అంటే, ఒకటి మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, ఒకటేమో ఒరిజినల్ అనే పదం అంటే అదే లింగ పదం, రెండవదేమో తీసుకురాబడ్డ పదం. అంటే మనం ఒకవేళ దాన్ని స్త్రీలింగంగా మార్చడమో నపుంసకలింగంగా మార్చినప్పుడు చేసేటువంటి రెండోది విశేష పదం, విశేషణ పదంగా అనుకోండి. విశేషణం అంటే ఒరిజినల్గా శుచి, వారి ఉంది. వారి అనేటువంటిది విశేషణమే, ఒరిజినల్ పదం నపుంసకలింగం. శుచి అనేది ఏ లింగంలో వాడవచ్చు. అట్లానే మతి శబ్దము తిన్ ప్రత్యయంతో బుద్ధి అనే అర్థం, అంతే కదా. అది విశేషమైన పదం, విశేష పదమే. గౌరీ శబ్దము స్త్రీలింగంగా మార్చబడ్డది కనుక ఇంగ్లీష్ ప్రత్యయాలు అంటే మనకు దాంట్లో ఏం చెప్పారంటే, ఏవైనా కూడా తకారాంత నకారాంత శబ్దాలన్నీ కూడా మిగతా ఏ శబ్దాలన్నీ కూడా స్త్రీలింగంగా మార్చి ఈకారాంతాలు అవుతాయి. ఈకారాంతం అంటే ఇంగ్లీష్ ప్రత్యయం వస్తుంది. ప్రత్యయం వచ్చి నదము, నది, ఇంగ్లీష్ ప్రత్యయం, ఇవన్నీ ఇంగ్లీష్ ప్రత్యయాలు కనుక ఏ స్త్రీగా గౌరీ శబ్దాలు అవన్నీ అవుతాయి. కనుక మతీ అవుతుంది. అప్పుడు అందుకొరకు శ్రీమాన్ అనే శబ్దంలో శ్రీమత్ మతు ప్రత్యయం. అది శ్రీమత్ అంటే స్త్రీతో కూడుకున్నవాడు. అది శ్రీమాన్, శ్రీమంతం, శ్రీమంత శబ్దం వాడు. స్త్రీలింగంలో శ్రీమతి అవుతుంది. శ్రీమతి దీర్ఘ, ఈకారాంత దీర్ఘ, మతి శబ్దం కాదు, బుద్ధి కాదు. వాళ్ళు ఎవరు చమత్కారం అయిపోయారు, బుద్ధి లేని వాడు మతి లేని వాడు మగవాళ్ళు అని. అంటే ఇక్కడ ఈ మతి అనేది శ్రీమతిలో ఉన్న మతి అనే బుద్ధి అని అర్థం కాదు. అది శ్రీతో కూడుకున్నది అని అర్థం, అని అర్థం. బుద్ధి అనే అంటే మంగళప్రదమైన బుద్ధి అని అర్థం కాదు శ్రీమతి అంటే. ఇప్పుడు ఈ 60వ పేజీలో దీన్ని మార్చుకోవాలి మనం. 60వ పేజీలో అంటే ఇంత క్రితం శ్లోకంలో మతి అని పుస్తకంలో ఇవ్వబడింది, దీన్ని మతి అని మార్చుకోవాలి. అది మీ ఇష్టం, మార్చుకుంటారా అంటారా, దానికి నేనేం చెప్పలేదు కానీ విజయం చెప్తాను. నేను ఇక్కడ ప్రక్కకు రాశాను కూడా, ఇది మత్ శబ్దము మల్లినాథ సూరి వివరణలో అని రాశాను. అవును, అది రాసుకుంటే మనకు మళ్ళీ గుర్తుంటుంది, మళ్ళీ చదివినప్పుడైనా. అవును. అయితే మతి అనే ధనవతి, గుణవతి. ఇప్పుడు జనరల్గా ఆయుష్మాన్ భవ అని, దీర్ఘాయుష్మాన్ భవ అని అంటే ఆచరిస్తారు. ఇది మగాళ్ళకు మాత్రమే. ఒకవేళ ఆడవాళ్ళైతే ఆయుష్మతీ భవ అనాలి, దీర్ఘాయుష్మతి భవ. అట్లా ఏదైనా సౌభాగ్యవతి భవ, వతి అయింది, మతి అవుతుంది స్త్రీలింగాన్ని అంటే చెప్పాలి. ఆ తర్వాత మీరు ఇచ్చిన వివరణలో గురుగారు ఆ జలాంజోషం అంతే అది సూత్రం నంబర్ 84 అని వేశారు, దాన్ని 67గా మార్చారు గురుగారు. నంబర్ తప్పదా? నంబర్ తప్పదు గురుగారు, మీరు వివరణ ఇచ్చారు కదా దీనికి, వాళ్ళ సూత్రానికి. అందులో జలాంజోషం 84గా చెప్పారు, అది 67 నిజానికి. మనం చదువుకున్నాం, ఆ సూత్రం చదువుకున్నాం మనం 67. సరే 67గా జలాంజోషం చదువుకున్నాం. అవును, జలాంజోషం అదేనండి. అవునండి, అదే షకారం డకారం అవుతుంది. అవును, అదే జష్. ఓకేనండి, అంతే కదా వాటికి ఇక్కడ అయ్యా మౌనస్వర దాటి ఏమండి మౌనస్వర సూత్రంలో చెప్పినవి దీంట్లో వర్తించట్లేదు కదా? ఏమిటండి మౌనస్వర సూత్రంలో చెప్పినవి ఇక్కడ వర్తించట్లేదు. ఖండిస్తుంది, వర్తింది కాదు, అది వస్తే దాన్ని ఖండిస్తుంది. ఓహో, మౌనస్వర సూత్రం ప్రకారం అనుస్వారం వస్తూ ఉంటే ఖండించి కూడా ఏమిటి అంటే వచ్చిన ఆదేశం యొక్క విశిష్టత కొరకు మళ్ళీ దాన్ని వాడాలి. ఆ సాధక ప్రాధాన్యత కొరకు
మన ఎదురు కూడా కొన్ని చోట్ల ఈకారాంతం ఇకరాంత హస్త ఇకారాంతం అయింది అని చెప్పుకున్నాం అక్కడ. ఏది ఇకో గుణ వృద్ధి అక్కడ ఏదో సూత్రాలు చెప్తాం కూడా అక్కడ చెప్పినప్పుడు ఏం చెప్పామంటే ఇది ఇక్కున్న స్థానంలో అక్కడ వాప్యామశ్వ వాపి అశ్వాపి ఇక్కడ మనం ఇట్లా తీసుకున్న సమయంలో కూడా తీసుకొని దానికి ప్రాధాన్యత కొరకు మళ్ళీ ఇక్కడ సంధి జరగదు, ఎందుకు దాని ప్రాధాన్యం ఉండాలని. అట్లా కొన్ని ఏవైతే ప్రత్యేకంగా చెప్పబడ్డాయో దాని ప్రాధాన్యత కొరకు అవి అట్లానే ఉండిపోతే దాన్ని మళ్ళీ ఏ సంధి చేయబడదు అది. అట్లానే మౌనస్వార మళ్ళీ వచ్చే అవకాశం ఉంది కదా. సమలో మకారం వచ్చింది, అయినా మకారం ఉంది కదా, మళ్ళీ మౌనస్వర రావచ్చు కదా. మౌనస్వర అంటే రావడానికి వీల్లేదు, ఎందుకంటే దీని యొక్క ప్రాధాన్యత కొరకు సూత్రం ఇవ్వబడ్డది. అదే ఇప్పుడు ఈ సమ్ అనే పదం వల్ల ఇది వస్తుంది, ఈ డౌట్ వచ్చింది. ఇక్కడ సమ్కి వేరే రూల్స్ చెప్పుకున్నాం కదా మనం మౌనస్వారలో. అవును, అదే అంటే మనం ప్రశ్నలు వేసుకోవాలి మనమే. ఇది ఎందుకు రాకూడదు, ఎందుకు రావచ్చు, ఎందుకు రాకూడదు, మళ్ళీ వచ్చే అవకాశం ఉంది కదా, లేకుండా మౌనస్వర ఎందుకు మనం విడిచిపెట్టాల్సి వచ్చింది అంటే ఒక సూత్రానికి అవకాశాలు ఉన్నప్పుడు ఎందుకు దాన్ని ఆపాల్సి వచ్చింది అనేది మనం ఊరికే మర్యాదగా గురుగారు చెప్పారో ఇక్కడ పుస్తకం చెప్పారో లేకపోతే పాండిమారు చెప్పారో అని కాదు. వారు కూడా కరెక్ట్గా మనం అంటే వారి ఆలోచన మనం కరెక్ట్గా చూసుకొని దాన్ని చేసుకోవాలి. అందుకని ఇన్ని రకాల ప్రశ్నలు వేస్తాను నేను. మీరు అలా చెప్తారని కాదు, ఇక్కడ సమ్ముకి అక్కడ వేరే చెప్పుకున్నాం కదా అని కాదు, అవకాశాలు. అందుకనే నేను ప్రతి అధ్యాయంలో కూడా ప్రతి దాంట్లో కూడా నిజానికి మీకు కౌముదిలో ఇన్ని కనబడవు మామూలు వ్యాఖ్యానాలలో. అంటే ఇప్పుడు గుణాన్ని ఖండించి వృద్ధి వస్తుంది, అక్కడ గుణం ఖండించి వృద్ధి, గుణం ఎందుకు ఖండించాలి, వృద్ధి ఎందుకు వచ్చింది, వృద్ధి ఎందుకంటే ఇది ఎందుకు వచ్చింది, ఇవన్నీ మనం అంటే వచ్చే అవకాశాలు ఉన్నాయి చూడు అని చెప్తూ ఎదురు అయినా రాకూడదు ఇది అని చెప్పిపోదు. అంటే వచ్చే అవకాశాలు ఏమున్నాయి కూడా మనం చూసుకోవాలి, దాన్ని ఎందుకు ఖండిస్తున్నా కూడా మనం చూసుకోవాలి. ఏదో ఒక సూత్రం చెప్పింది కదా సరే విడిచిపెడదాం కదా, ఆ సూత్రం ఎందుకు చెప్పబడేది, దాని వెనుక ఎందుకు విశేషం ఏమిటి, దాని యొక్క గొప్పతనం ఏమిటి అనేది కూడా మనం. మీరు 3 కారణాలు ఇచ్చారుగా స్పష్టంగా. మీరు మూడు ప్రశ్నలు వేసుకొని దానికి సమాధానాలు ఇచ్చారు స్పష్టంగా. అది సూత్రం చెప్పబడేది. సమహరాజే సమహత్యం క్వాజక్యం అనేది చెప్తున్నారు. అట్లానే మకారానికి మకారం వచ్చినప్పుడు మళ్ళీ మనకు కూడా ఉంది కదా అనేది కూడా మనం ప్రశ్న వేసుకోవాలి. మకార స్థానం మకారం వచ్చినప్పుడు కూడా మళ్ళీ అంటే సంరాగి ఉంది కదా, ఉన్నప్పుడు మళ్ళీ మౌనస్వర రావచ్చు కదా, ఒకసారి రెండోసారి రావచ్చు కదా. అంటే దాని ఉద్దేశం ఏంటంటే రావద్దనే ఇది చెప్పారు. అట్లా అనుస్వారానికి వ్యతిరేకిస్తూనే ఖండించి చెప్పబడేది అని అర్థం. ఎందుకంటే ఇక్కడ విశేషం మనం ఏం చెప్పుకున్నాం అంటే ఒక దాని చెప్పినప్పుడు విశేషమైనటువంటి అంశం ఉన్నప్పుడు సాధారణ నియమాన్ని ఖండించబడతాయి. మౌనస్వర అనే సామాన్య నియమం. ఇది సమరాజకం అనేటువంటి ఇది సమ్మునకు మకారే వస్తుంది అని సమ్మని ప్రత్యేకంగా చెప్పబడ్డది. కేవలం దీనికోసం చెప్పింది మకారే వస్తుంది అన్నప్పుడు అది రాదు. అట్లా విశేష నియమం, సామాన్య నియమం కంటే విశేష నియమం అయినటువంటి బలీయమైనటువంటిది అని ఒక నియమం. అట్లా ఆ ప్రకారంగా ఇక్కడ మనకు సమ్మని మకార స్థానంలో మకారే వస్తుంది అంటే అర్థం ఏంటంటే ఇంకా మళ్ళీ జనరల్ నియమం రాదు ఇక్కడ. ఒకవేళ అనుసరం మళ్ళీ సమస్య మళ్ళీ వస్తుంది, నేను మళ్ళీ అట్లా. ఇది గుర్తుపెట్టుకోవడం కష్టమే, బైహార్ట్ కూడా చేయడం కూడా కష్టమే. లేదు గుర్తుపెట్టే ఏంటి ఇది హల్యాభ్యో దీర్ఘా శృతిస్ హల్యాభ్యో దీర్ఘాత్ శృతిస్య పృక్తం హల్. అది దాదాపు కూడా మీ జనరల్గా ఉంది. అదంతా కూడా కొంచెం విశేషణ రాసిన కారణం ఏంటంటే తెలిస్తే అర్థం చేసుకోండి, లేకుండా విడిచిపెట్టండి. మనకు ప్రధానమైనటువంటి ఏదో అది మాత్రమే తీసుకోండి సూత్రానికి సంబంధించినటువంటిది. ఇంకా రాట్ ఎందుకు అయింది అని చెప్పడానికి నేను తీసుకున్నా కానీ ఒకవేళ దాన్ని మీకు అదెంత ఎక్స్ట్రా సూత్రాలు అవన్నీ ఒకవేళ అర్థం కాకపోతే దాన్ని పక్కకు పెట్టండి. మీరు అర్థం కాదు స్టెప్ బై స్టెప్ వేసేయచ్చా, మళ్ళీ దాన్ని విడిచిపెట్టుకోండి. అట్లా అంటే ఎట్లాగో మనం నోట్స్ ఇస్తున్నప్పుడు అన్ని విషయాలు కూడా ఉండాలని. ఇప్పుడు అదంతా కూడా నేను చదవలేదు, మీకు ముందర పెట్టినా నేను చదవలేదు అంతా కూడా. ఇప్పుడు ఆ పాఠం అవసరం లేదు, దాంట్లో ఉన్న మీరు తీరిక ఉన్నప్పుడు చదవండి, లేకుండా చదివిన తర్వాత ఏమైనా అనుమానం ఉంటే అడగండి, మళ్ళీ వస్తే చెప్తాను. అంటే అది ప్రధానమైన విషయం కాదు. కాకపోతే మనం దీన్ని నోట్స్లో పెట్టుకున్నప్పుడు అది కూడా చూపాల్సిన అవసరం ఉంది. అంటే మీ గారు రేపు తెల్లారు ఇంకెవరు చదివినా కూడా ఇది ఎందుకు మరి ఇది ఇక్కడ ఉంది కదా అంటే మళ్ళీ నేను దానికి జవాబు మళ్ళీ పుస్తకాలు పాడడం ఏదో కూర్చోవాలి.
అవన్నీ ఇక్కడే ఉంటాయి. సరే అండి, అందరికి కూడా స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహీమహిషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. స్వస్తి. అందరికీ ధన్యవాదాలు. శివరాత్రి. కాకుండా గారు ధన్యవాదాలు. శివరాత్రి. నమస్కారం. నమస్కారం. వెళ్తాం. చేస్తాను.